ఒకరోజు సీత తన గేదె కోసం అడవిలో గడ్డి కోయడానికి వెళ్తోంది. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక మర్రి చెట్టు మీద ఒక మాంత్రికురాలు మాయ కూర్చునుంది. అది సీతను చూసి ఇలా అనుకుంది, వాహ్, ఈ మహిళ ఎంత కష్టపడి పనిచేస్తుంది. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. ప్రతి ఉదయం అడవికొచ్చి తన గేదె కోసం తాజా గడ్డి కోసుకుని వెళ్తుంది. కానీ ఒక గేదె ఎంత పాలిచ్చినా వాళ్ళింట్లో వాళ్ళకు మాత్రమే సరిపోతుంది. వీళ్ళు అమ్మేదేముంటుంది? నేను మాంత్రికురాలని కదా, నేనెందుకు ఒక ఆవుగా మారి వాళ్ళింటికి వెళ్ళకూడదు? నా పాపాలు నమ్మి వీళ్ళు తమ జీవితాన్ని సుఖంగా గడపవచ్చు. అవును, ఇది మంచి ఆలోచన. ఈ మహిళ చాలా దయగలది, మంచి మనసున్నదిగా కనిపిస్తోంది. ఇలా చెప్పి మాయ చెట్టు దిగింది. ఒక బంగారు కాంతితో అది ఒక అందమైన ఆవుగా మారింది. ఆ ఆవు సీత దగ్గరకు వచ్చి ఇలా అంది, ఓ దయగల మహిళ, ఈ అడవిలో నాకు ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. నువ్వు నన్ను నీ ఇంటికి తీసుకెళ్తావా? దానికి బదులుగా నేను నీకు చాలా ఎక్కువ పాలిస్తాను. సీత ఆశ్చర్యంతో ఇలా అంది, ఇదేంటి, నేను కలకనడం లేదు కదా, ఈ ఆవు మాట్లాడుతోంది. ముందు చెప్పు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నేను ఇంతవరకు ఏ ఆవు మనుషుల్లాగా మాట్లాడటం చూడలేదు. నేను మాయలావును, కాబట్టి నేను మనుషుల్లాగా మాట్లాడగలను మరియు వారి మాటలను అర్థం చేసుకోగలను. నేను చెప్తున్నది ఏమిటంటే, నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళు. నువ్వు నాకు ఉదయం సాయంత్రం పచ్చగడ్డి ఇవ్వు. నేను నీకు చాలా ఎక్కువ పాలిస్తాను. ఆ పాలు నమ్మి నువ్వు నీ జీవితాన్ని సుఖంగా గడపవచ్చు. ఒక గేదెతో మీ జీవితం సరిగ్గా గడవట్లేదు కదా. సీత ఇది విని చాలా సంతోషించింది మరియు ఇలా అంది, అరే మాయలావు, నువ్వు నిజం చెప్తున్నావా? అలాగైతే మా కష్టాలన్నీ తీరిపోతాయి. సరే, నువ్వు నాతో రా. సీత ఆవును తీసుకుని ఇంటికి బయలుదేరింది. కొంత సమయం తర్వాత సీత ఆవుతో ఇంటికి వచ్చింది. ఆమె భర్త గోపి ఆశ్చర్యంగా అడిగాడు, అరే సీత, నువ్వు గేదె కోసం గడ్డి కోయడానికి వెళ్ళావు కదా, ఈ ఆవును ఎక్కడి నుంచి తెచ్చావు? నేను దీన్ని ఎక్కడి నుంచో పట్టుకురాలేదు. ఇది అడవిలో నాకు దొరికింది. దీనికి కొంచెం గడ్డిస్తే చాలు. దానికి బదులుగా ఇది చాలా ఎక్కువ పాలిస్తుంది. ఒక గేదెతో మన జీవితం సరిగ్గా గడవట్లేదు. ఇప్పుడు ఈ ఆవు పాలమ్మి మనం జీవితాన్ని బాగా గడపవచ్చు. నువ్వు నిజం చెప్తున్నావా? అలాగైతే నువ్వు చాలా మంచి పని చేశావు. ఈ రోజు నుంచి మనం ఈ ఆవును బాగా చూసుకుందాం. ఆ రోజు నుంచి ఇద్దరూ ప్రతిరోజు అడవి నుంచి ఆవు కోసం పచ్చగడ్డి తెచ్చేవారు. రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత గోపి గ్రామాధికారి భుజంగరావు గారికి ప్రతిరోజు పాలు ఇవ్వటానికి వెళ్తున్నాడు. ఒకరోజు అతని పక్కింటి వాడైన రంగదీన్ని చూసి ఆలోచించటం మొదలుపెట్టాడు. అరే, ఇతని దగ్గర ఒకటే గేదె ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు బకెట్ నిండా పాలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఒక గేదె ఇన్ని పాలు ఎలా ఇవ్వగలదు? ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. నాకు త్వరగా తెలియాలి. రంగ తన భార్య సుబ్బలక్ష్మి దగ్గరకు వెళ్ళి చెప్పాడు, సుబ్బలక్ష్మి, నీకు తెలుసు కదా, గోపి దగ్గర ఒకటే గేదె ఉండేది. ఇప్పుడు వాడు ప్రతిరోజు ఒక బకెట్ నిండా పాలు అమ్ముతున్నాడు. మనకు త్వరగా తెలియాలి, లేకపోతే వాడు మనకంటే ధనవంతుడవుతాడు. అవును, అలాగైతే వెళ్ళి త్వరగా తెలుసుకుంటండి. నేను దీన్ని చూడలేకపోతున్నాను. సరే, అలాగైతే నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. రంగ గోపి ఇంటికి వెళ్ళి రహస్యంగా చూస్తున్నాడు. గోపి ఆవుతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన ఆవు, ఇంకా గడ్డి తింటావా? నేను తెస్తాను. వద్దు గోపి, ఈరోజు నువ్వు నాకు చాలా గడ్డిచ్చావు. ఇంకా నాకు వద్దు. రంగ ఆవు మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఈ ఆవు మాట్లాడుతోంది, ఇది ఎలా సాధ్యం? ఆవు కూడా మనుషుల్లాగా మాట్లాడుతుందా? గోపి, ఈరోజు నేను నీకు చాలా ఎక్కువ పాలిస్తాను. ఎన్ని పాలు కావాలో అన్ని బకెట్లు పెట్టు. రేపు ఉదయం బకెట్లన్నీ పాలుతో నిండి ఉంటాయి. వద్దు నందిని, నువ్వు ఇంతకు ముందు ఇస్తున్నట్లే పాలు. మన జీవితం బాగానే నడుస్తోంది. నీకు మన ఇల్లు బాగానే ఉంది కదా. గడ్డి ఇవ్వడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అవును గోపి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పాల వల్ల మీకు లాభం కలుగుతోంది కదా. అవును నందిని, నీ పాల వల్ల మాకు 2 పూటలా భోజనం దొరుకుతోంది.
రంగ ఇది విని ఆలోచించాడు. అలాగైతే ఇది మాయలావు, బకెట్ల కొద్దీ పాలిస్తుంది. నేను త్వరగా ఏదైనా చేయాలి. రేపు గోపి ఆవును అడవికి తీసుకెళ్ళినప్పుడు నేను దీన్ని చంపేస్తాను. తర్వాత చూద్దాం వీడు పాలు ఎక్కడి నుంచి తెస్తాడో. గోపి, ఒక ముఖ్యమైన విషయం విను. నాకేమైనా జరిగితే, నన్ను చంపితే నువ్వు కంగారు పడకు. నేను సీతకు దొరికిన ఆ చెట్టు కింద ఉన్న ఆకులను నా తల మీద పెట్టు. నేను మళ్ళీ బతుకుతాను. నందిని, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకెవరితోనూ గొడవలేదు. నిన్నెవరు చంపుతారు? సీత, నేను నందినిని అడవికి తీసుకువెళ్తున్నాను. ఆలస్యమైతే కంగారు పడకు. సరే, కానీ అడవిలో జాగ్రత్తగా ఉండండి. అక్కడ క్రూర జంతువులుంటాయి. గోపి ఆవును తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ నందిని పచ్చగడ్డి తింటోంది. గోపికి బాగా ఎండగా అనిపించింది. అతను ఆ చెట్టు కింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఇక్కడ రంగపొదల్లో దాక్కునున్నాడు. వాడు ఆలోచించాడు, ఈ ఆవును చంపేయాలి. ఇది నా దారిలో అడ్డురాయి. చాలా సమయం తర్వాత నందిని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. గోపి నిద్ర నుంచి మేల్కొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే నందిని చనిపోయి ఉంది. గోపి చాలా దుఃఖంతో కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, ఓ దేవుడా, ఇది ఎలా జరిగింది? నా నందిని ఎలా చనిపోయింది? ఇప్పుడు సీతకి ఏమీ సమాధానం చెప్పాలి? గోపి దుఃఖంతో ఇంటికి వచ్చాడు. ఏమండి, ఏమైంది? మీరెందుకింత దుఃఖంలో ఉన్నారు? నందిని ఎక్కడుంది? సీత, నేనెలా చెప్పాలి? నందిని ఇక లేదు. అది చనిపోయింది. ఏం మాట్లాడుతున్నారు? అది అడవికి గడ్డి తినడానికి వెళ్ళింది కదా. ఏమైందో చెప్పండి. నేను చెట్టు కింద పడుకున్నాను. చాలా సమయం తర్వాత నందిని అరుపు వినిపించింది. వెళ్ళి చూసేసరికి అది చనిపోయింది. అది మన ఆదాయానికి ఏకైక ఆధారం. ఇప్పుడు మనం ఏం చేయాలి? బాధపడకండి. నాకు నందిని రహస్యం తెలుసు. మీరు అడవికి వెళ్ళి ఆ చెట్టు ఆకులను తీసుకురండి. కానీ జాగ్రత్తగా వెళ్ళండి. గోపి అడవికి వెళ్ళి ఆ చెట్టు ఆకులను కోసుకుని వచ్చాడు. అతను ఆకులను నందిని తలమీద పెట్టాడు. ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నందిని మళ్ళీ బతికింది. నందినిందిని, నువ్వు మళ్ళీ వచ్చావా? దేవునికి అనంతకోటి ధన్యవాదాలు. నువ్వు లేకుండా నాకు అసలు బాగాలేదు. సీత మరియు నేను ఏడ్చి విసిగిపోయాము. గోపి, ఇప్పుడు నేను బాగున్నాను. ఇంటికి వెళదాం. సీత నన్ను చూసి సంతోషిస్తుంది. ఈ రోజు నుంచి నన్ను గౌరీ అని పిలవండి. గోపి ఆవును తీసుకుని ఇంటికి వచ్చి సీతకంతా చెప్పాడు. గౌరీ, నువ్వు లేకుండా మేము చాలా కష్టపడ్డాం. సీత, ఇప్పుడు బాధపడకు. నేను మళ్ళీ వచ్చాను కదా. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? గోపి, బకెట్ తీసుకురా. నేను మీకు చాలా ఎక్కువ పాలిస్తాను. గౌరీ, ఇంతకుముందు ఇస్తున్నట్లే పాలివ్వు. అది మాకు చాలు. గోపి బకెట్ తెచ్చాడు. ఒక మాయల వెలుగుతో బకెట్ పాలతో నిండిపోయింది. వాహ్ గౌరీ, నీ పాలు చాలా చిక్కగా ఉన్నాయి. కానీ మన దగ్గర ఇప్పుడు గడ్డి లేదు. అదొక సమస్యే కాదు. మన దగ్గర అమృత వృక్షం ఉంది. దాని ఆకులను తీసుకురండి. నేను అవే తింటాను. అప్పుడు రంగ వెనక నుంచి వచ్చి ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఈ ఆవును చంపేశాను కదా, ఇది మళ్ళీ ఎలా బతికింది? నేను మళ్ళీ ఏదైనా చెయ్యాలి. సీత, నేను గ్రామాధికారి గారింటికి పాలు ఇవ్వటానికి వెళ్తున్నాను. నేను రావడం ఆలస్యమైతే నువ్వు కంగారు పడకు. సరేనండి, మీరు కొంచెం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రండి. గోపి పాలు తీసుకుని అడవిదారిలో గ్రామాధికారి ఇంటివైపు బయలుదేరాడు. దారిలో ఒక గుడిసె ముందు ఒక అవ్వ కూర్చుని ఏడుస్తూ ఉంది. దాన్ని చూసి, అరే అవ్వ, దారిలో కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? నాయనా, నాకు 2 రోజుల నుంచి కడుపు కాలుతోంది. తినడానికి ఏదైనా దొరికితే బాగుండేది. భోజనం చేయడానికి ఏమీ లేదు. కానీ నా దగ్గర పాలున్నాయి. ఈ పాలు తాగండి. నాయనా, నువ్వు నా ప్రాణం కాపాడావు. నా కొడుకు కోడలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. గోపి ఒక బకెట్ పాలు అక్కడే ఇచ్చి మరో బకెట్ పాలుతాలు తీసుకుని గ్రామాధికారి ఇంటివైపు బయలుదేరాడు. గ్రామాధికారి గారు, తాజా పాలు తెచ్చాను.
గోపి, నువ్వు చాలా రోజుల నుంచి రాలేదు. ఏదైనా ఇబ్బంది వచ్చిందా? అవును అధ్యక్షుడా, నా ఆవుకు జబ్బు చేసింది, కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.